గొల్లల మామిడాడ కోదండ రామాలయానికి అత్యంత ప్రశిష్టతను విశిష్టతను తీసుకొచ్చినాయి రెండు రాజగోపురాలు. తూర్పు రాజగోపురం, పశ్చిమ రాజగోపురం. 1948లో తూర్పు రాజగోపురాన్ని ఆ కాలంలోనే 9 అంతస్తులతో విగ్రహ ప్రతిష్టని అత్యాధునికంగా, అంటే 1948లోనే ప్రతి విగ్రహాన్ని, ఇటు రామాయణాన్ని, భారతాన్ని ప్రతి ఒక్క భక్తులకు కానీ ప్రజలకు కానీ చూపించే విధంగా 9 అంతస్తులతో ఒక తూర్పు గోపురాన్ని, పశ్చిమ గోపురాన్ని, 2 గోపురాలను, అంటే 2 రాజగోపురాలను అయితే మాత్రం నిర్మించారు. తూర్పు గోపురం వచ్చేసి 9 అంతస్తులతో సుమారుగా 160 నుంచి 170 అడుగులతో ఈ రాజగోపురాన్ని అయితే నిర్మించారు. ఈ రాజగోపురం నిర్మించడానికి అంటే 1948 నుంచి 50 వరకు, అంటే 2 సంవత్సరాల కాలం అయితే పట్టింది. అదేవిధంగా పశ్చిమ గోపురం అయితే మాత్రం 11 అంతస్తులతో సుమారుగా 200 నుంచి 210 అడుగులతో 1956లో నిర్మించారు. అసలు ఈ గోపురాలు నిర్మించడం ఎలా నిర్మించారు, ఎలా సాధ్యమైంది అనే అంశం వివరించేందుకు మనతో పాటు ప్రధాన అర్చకులు మంజునాథ్ ఉన్నారు. వారిని అడుగుదాం. చెప్పండి, అంటే ఈ గొల్లల మామిడాడ కోదండ రామాలయానికి సంబంధించి ఈ 2 రాజగోపురాలు అత్యంత విశిష్టతగా, అత్యంత ఆకర్షణగా కూడా నిలుస్తాయి. అసలు ఈ రాజగోపురాలు నిర్మించడానికి గల కారణం ఏమిటి? అసలు ఇంత ఎత్తుగా, ఇంత 9 అంతస్తులోను 11 అంతస్తులో నిర్మించాలని ఎలా అనుకున్నారు? అసలు ఇక్కడ ఏంటంటే దేవాలయానికి సంబంధించినంత వరకు కూడా మొట్టమొదట మనం చెప్పుకున్నట్టుగా రామచంద్రమూర్తి సాక్షిభూతుడే. ఎందుచేతంటే మానవ మాతృలకైతే మటుకు ఇంత దేవాలయాన్ని నిర్మించడం అంటే, రెండోది ఇంకొకటి, ఇక్కడ ఒకటే కుటుంబం, ఎవరి దగ్గర డొనేషన్స్ తీసుకోకుండా కట్టిన దేవాలయం. అంటే ఇది సుబ్బిరెడ్డి గారు, రామిరెడ్డి గారికి సంబంధించిన సొంత ద్రవ్యంతో ఏదైతే ఉందో ఆ ద్రవ్యంతో మాత్రమే నిర్మించింది. దాని గురించి ఏంటంటే, మనం ఇప్పుడు ఏదో పెద్దవారు మా అపరకోటీశ్వర్లో లేకపోతే ఇంకోటి అంటే వాళ్ళకి దేవాలయం నిర్మించడం పెద్ద విశేషమేం కాదు. కానీ ఇప్పుడు కాలమానం కన్నా వెనకాతల ఉన్న కాలమానానికి ఈ దేవాలయాన్ని నిర్మించడం అన్నది చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ దేవాలయానికి సంబంధించినంత వరకు మనకి గోపురాలకి సంబంధించిన ఇదేంటంటే 1889లో కోలల రూపంలో ఉన్న స్వామి, మళ్ళీ మనం అక్కడికే రావాల్సి వస్తున్నది. ఎందుచేత 1889లో కోలల రూపంలో చిన్న మందిరం కింద ఉండేదటండి. అదేదో రామనామాలు జపాలు చేసుకుంటూ అలా ఇది చేసుకుంటుంటే ఈ సుబ్బిరెడ్డి గారు, రామిరెడ్డి గారు ఏంటంటే వచ్చి ఆ దేవాలయాన్ని ఏదో రాముడు పువ్వులు వేయడం అనో, పూజలు చేసుకోవడం, వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా రామభక్తులే. అయితే తర్వాత ఏంటంటే, ఎప్పుడైతే స్వప్నంలో రామచంద్రమూర్తి దర్శనమిచ్చి దేవాలయాన్ని నిర్మించండి అని చెప్పి ఎప్పుడైతే వారికి ఆజ్ఞ చెప్పడం జరిగిందో, ఆ తర్వాత ఈ దేవాలయాన్ని కొంచెం పైకి లేపారు. అంటే ఇప్పుడు మనం చూడబోయే తర్వాత ఏంటంటే అద్దాల మందిరం కూడా ఉంటుంది. ఈ అద్దాల మేడకి కొంచెం పైన ప్లేస్ ఉంచి దాని మీద ఉన్న ఈ గోపురాలనంతా కూడా నిర్మించడం జరిగింది. అయితే వీళ్ళకి ఇక్కడ ఏమిటి అంటే, వాస్తు ప్రకారంగా మనం వెళ్ళాలి. వాస్తు ప్రకారంగా వెళ్ళాలి అంటే ముందర తూర్పు గోపురాన్ని నిర్మించారు. తూర్పు గోపురాన్ని నిర్మించేటప్పటికి ఏంటంటే పశ్చిమంలో ఎత్తు ఉండాలి. తూర్పు గోపురాన్ని అయితే ఇంచుమించులో మనకి రమారమిగా ఒక 160 అడుగుల్లో దేవాలయాన్ని అయితే నిర్మించారు. బాగుంది రాజగోపురం. కానీ ఆ గోపురాన్ని నిర్మించాక వీళ్ళకి ప్రశ్న ఏమొచ్చింది అంటే, వాస్తు ప్రకారంగా దగ్గరికి వచ్చేటప్పటికి పశ్చిమ దిక్కు కూడా ఎత్తు ఉండాలి అని చెప్పి ఈ ఎత్తును పెంచడం జరిగింది. అయితే ఇంకోటి, ఎక్కడ చూసినా ఏంటంటే మీకు దేవాలయాలకు మీరు అంటే గోపురాలను ఎందుకు నిర్మించారనే మాటకు కూడా సమాధానం చెప్పొచ్చేది ఏంటంటే, ఎక్కడైనా దేవాలయాలను చూశారనుకోండి, సర్వసాధారణంగా ఆ గోపురాలు మనం ఎక్కడానికి అవకాశం చాలా తక్కువ. కానీ ఇక్కడ దగ్గరికి వచ్చేటప్పటికి మనం గోపురం ప్రతి అంతస్తుని కూడా చూడవచ్చు. ఎందుకు చూడాలి అంటే, ఇక్కడ విషయం చెప్పొచ్చేది ఏంటంటే, మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి వాళ్ళు ఆ రోజున ఆలోచించారో, లేదా పుస్తకాలు ఉన్నాయంటే అవి కనిపించకుండా వెళ్ళిపోతాయి, కానీ విగ్రహ రూపంలో ఉన్నది ఏంటంటే కనిపించకుండా వెళ్ళవు. కాబట్టి ఇక్కడ ఏమైంది, మనకి తూర్పు గోపురం కానీ పశ్చిమ గోపురాలు కానీ మీద రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ, అలాగే దేవీ భాగవతం కానీ, ఈ పురాణాలకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ప్రధానంగా రామాయణ భారతాలు, ఈ రెండింటిని కూడా వాళ్ళు నిర్మించడం జరిగింది. ఇవి కూడా ఏంటంటే వాళ్ళకి మెయిన్ ఏంటంటే మేస్త్రులకు ముందర మనం కృతజ్ఞతగా చెప్పుకోవాలి. వాళ్ళు చేసిన కళాకారులకైతేనే వాళ్ళకి ముందర కృతజ్ఞత చెప్పాలి. అంటే ఇక్కడ 2 విషయాలు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ధనాన్ని ఖర్చు పెట్టడం ఒక పద్ధతి. ఎందుచేత అంటే వాడు అక్కడ కృషి చేస్తున్నాడు అంటే వాడు వెనకాతలు సపోర్టింగ్గా ఉండాలి అంటే చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే వాడు మనం డబ్బులైతే మనం ఇచ్చేస్తాం,
కానీ దానికి తగ్గ ఆకర్షణీయంగా వాడిని వస్తువు తయారు చేయించాలి అంటే కొంచెం ఆలోచించవలసిన విషయం. కాబట్టి ఏంటంటే వాళ్ళు పోషించాలి. అసలు మెయిన్ ఏంటంటే వాళ్ళని పోషించాలి. ఇక్కడ ఈ విగ్రహాలు చేస్తున్న వాళ్ళందరికీ నాకంటే నాకు తెలియదు, మా నాన్నగారు తాతగారు వీళ్ళు చెప్పడం దీన్ని బట్టి నాది 4వ తరం. కాబట్టి ఏంటంటే చెప్పడం బట్టి నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే విగ్రహాలను కూడా ఎక్కడికక్కడ తయారు చేసుకుంటూ, అంటే ఒక ప్లేస్ని తయారు చేసుకుంటూ దాని మీద విగ్రహాలు. ఇక్కడ ఇంకొక విషయం, ధర్మకర్తలకు కూడా ఏంటంటే సాంస్క్రిట్ పండితులు వాళ్ళు. రామచంద్రారెడ్డి గారు కానీ ద్వారంపూడి, అంటే ఈ సుబ్బిరెడ్డి గారికి సంబంధించిన నలుగురు కొడుకుల్లో 3వ కొడుకు రామచంద్రారెడ్డి గారు, 4వ కొడుకు బ్రహ్మారెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే సాంస్క్రిట్ పండితులు వాళ్ళు. దానివల్ల ఏమైంది, ఇక్కడ మనకి రాముడు రామాయణాన్ని ఘట్టాన్ని చూసుకొని ఆ ఘట్టంలో ఎలాగైతే ఉన్నదో అలాగా ఇక్కడ నిర్మించడం జరుగుతున్నది. అంటే ఇక్కడ వాళ్ళ కృషి, ఇటు రెండోది ఏంటంటే మేస్త్రులు. అందుకని మీరు ఎప్పుడైనా ఈ ఒక్కొక్క అంతస్తులోని ఒక్కొక్క విధానాన్ని మనం చూసుకుంటూ వచ్చారనుకోండి, తూర్పు గోపురం దగ్గరికి వచ్చేటప్పటికి అంటే మీకు ఆర్ట్ కూడా తెలిసిపోతుంది. ఏదో చూసారా, పూర్వం ఏంటంటే పంచెలు కట్టుకొని తిరిగేవారు, ఇప్పుడు ప్యాంటు షర్ట్లు వేసుకొని ఇంకొంచెం డెవలప్ అయ్యేటప్పటికి జీన్స్ ప్యాంట్లకు వచ్చి, అంటే మన మానసికంగా మాట్లాడుకోవాలంటే. అలాగే ఇక్కడ శిల్పకళలు మీరు చూస్తే అప్పుడు ఉన్న శిల్పకళ వేరు. ఇది 1948 దగ్గరికి వచ్చేటప్పటికి శిల్పకళ వేరు, 1956 దగ్గరికి వచ్చేటప్పటికి శిల్పకళ వేరు, తర్వాత ఏంటంటే మధ్యగోపురం దగ్గరికి వచ్చేటప్పటికి శిల్పకళ వేరు. అంటే గర్భాలయం దగ్గరికి వచ్చేటప్పటికి శిల్పకళను మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ తూర్పు గోపురం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిటంటే ఒక రామాయణం, ముందర రామాయణంలో ఏమేమిటి కట్టాలి మెయిన్ అంతవరకు తీసుకున్నారు ఫస్ట్. బహుశా ఎందుచేతంటే బాలరామాయణం అంతా కూడా దాని మీద ఉంటుంది. బాలరామాయణం మీరు కిందను చూసుకున్నట్టయితే ఇటుపక్క కిందన దగ్గర నుంచి మనం వెళ్ళినా సరే, పైనుంచి వచ్చినా సరే, కింద దగ్గరికి వచ్చేటప్పటికి అదేంటది, రామచంద్రమూర్తి పట్టాభిషేకం. ఈ మూలకు వచ్చింది రామచంద్రమూర్తి పట్టాభిషేకం. దాని తర్వాత వచ్చేటప్పటికి లక్ష్మణస్వామి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేస్తాడు. ఆ తర్వాత వచ్చేటప్పటికి మారీచ సుబాహులు రామచంద్రమూర్తికి సంబంధించినంతవరకు యాగం చేయడం, విశ్వామిత్రుడు యాగం చేయడం, ఆ యాగంలో ఈ మారీచ సుబాహులు రావడం. ఆ పైన దగ్గరికి వచ్చేటప్పటికి విశ్వామిత్రుడికి సంబంధించిన స్టోరీ, అంటే భరతుడికి సంబంధించిన స్టోరీ అంతా కూడా అక్కడికి వస్తుంది. దానిపైన దగ్గరికి వచ్చేటప్పటికి దశావతారాలు వస్తాయి. దాని తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి అశ్వినీ దేవతలు వస్తారు. ఆ తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి కృష్ణ పరమాత్మకి సంబంధించిన విశేషాలన్నీ వస్తాయి. దాని తర్వాత వచ్చేటప్పటికి ఆదిత్యాది నవగ్రహాలు వస్తాయి. ఇలాగ వరసగా చెప్పుకుంటే ఆ పైన వచ్చేటప్పటికి గణపతి, ఏవైతే దేవతలు. ఇక తర్వాత ఇటుపక్కకు వచ్చేటప్పటికి ఒక నహుషుడు స్టోరీ. ఇవన్నీ కూడా మీకు బాలరామాయణంలో మనకు వస్తుంది. బాలరామాయణం దగ్గరికి వచ్చేటప్పటికి గంగావిర్భావం, ఇంకో అటుపక్కకు వెళ్తే గంగావిర్భావం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ తర్వాత ఏంటంటే నహుషుడికి సంబంధించిన స్టోరీ వస్తుంది. దాని తర్వాత అన్నపూర్ణాదేవి శివుడి దగ్గర, అదే భిక్షాటన, శివుడు అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళిన భిక్షాటన వస్తుంది. ఇక తర్వాత ఇది మనం చూస్తున్నది, మీరు ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే తూర్పు గోపురం పశ్చిమం వైపుకు మనం చూస్తున్నాం. కానీ అటువైపుకి కానీ మనం తూర్పు గోపురం వైపుకి కానీ మనం చూసామనుకోండి, కింద దగ్గరికి వచ్చేటప్పటికి కృష్ణుడికి సంబంధించినంతవరకు ధర్మరాజు వీళ్ళందరూ, అంటే మనం భారతం దగ్గరికి వచ్చేస్తాం. మనం అక్కడ ఏంటంటే చూడండి రాజ్యసభ, అందులో వార్నింగ్ ఇస్తాడు కదా ధర్మరాజు వీళ్ళందరూ వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, అదంతా కూడా ఆ ఘట్టానికి సంబంధించి. దాని తర్వాత విఘ్నేశ్వరుడు నాట్యం చేయడం, అక్కడ మళ్ళీ మనం స్క్రిప్ట్ మారిపోయింది, ఏంటి రామాయణం భాగవతం దగ్గరికి వచ్చి ఇలాగమాట ఒక్కొక్కటి. ఆ తర్వాత ఏంటంటే వాలి సుగ్రీవులకి సంబంధించినవి. ఇలా ఒక్కొక్కటి మనం చేసుకుంటే రామాయణం అంతా కూడా దీని మీద ఉంటుంది. అయితే ఇది ఎందుకు మనం చెప్పుకోవాలి అంటే, రేపొద్దున మన భావితరాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో గోపురాలకి ఎత్తైనవి కట్టేశారండి, దీని మీద నుంచి ఊరంతా కనిపిస్తుందండి, లేకపోతే ఇంకోటి, ఇవి కాదు. ఇవి ఓకే, ఇది లౌక్యం. కానీ ఏంటంటే మన భావితరాలకి ఇగో రామాయణంలో రామచంద్రమూర్తి, ఇగో ఇదిరా ఈ ఘట్టం రా, నువ్వు ఇలా రామచంద్రమూర్తిలా ఉండాలిరా, లేకపోతే నువ్వు ఇదేంటి లక్ష్మణస్వామిలా ఉండాలిరా, లేకపోతే సీతాంవారి గురించి ఎలా ఉండాలి అని చెప్పడం కొరకు. అంటే మనం ఎక్కించాము అంటే రామాయణ భారత భాగవతాలను అన్నింటినీ కూడా టచ్ చేసుకొని మనకు గోపురం ఉంది కాబట్టి అందుకని ఎక్కించడం, పైకెక్కడం ఎందుకు అంటే ఈ ఒక్కొక్క ఘట్టాన్ని మన భావితరాలకు అందరికీ చూపించడం కొరకు ఇక పైకి ఎక్కించడం అనేది ఓటు పెట్టారు. ఇక్కడ వాళ్ళకి కష్టానికి తగ్గ ఫలితం కూడా అదే. ఇక తర్వాత పశ్చిమ గోపురం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమైంది, పశ్చిమ గోపురం దగ్గరికి వచ్చేటప్పటికి రామాయణం అంతా వచ్చేసింది. రామాయణం దగ్గరికి వచ్చేటప్పటికి అంటే మనం ఇప్పుడు
పశ్చిమం వైపుకి నిలబడి ఉన్నాం, అంటే గోపురం తూర్పు వైపుకు ఉంది. అక్కడ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే సౌమిత్రి లక్ష్మణస్వామికి మూర్ఛ, దాని తర్వాత ఏంటంటే సుందరకాండ పారాయణ దగ్గరికి వచ్చేటప్పటికి రామచంద్రమూర్తికి చూడామణి ఇవ్వడం, దాని తర్వాత ఏంటంటే సప్తతాళ భంజనాయ నమః అని వస్తుంది కదా, అంటే 7 చెట్లని కూడా ఒక్క బాణంతో కొట్టాడు. ఆ తర్వాత ఏంటంటే కృష్ణుడు, దాని తర్వాత ఏంటంటే నారసింహావతారం, అంటే మళ్ళీ భాగవతం దగ్గరికి వెళ్ళిపోం. దాని తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి పతివ్రత తల్లులు, అంటే ఈ సావిత్రి అరుంధతి ఇవన్నీ మనం చెప్తాం కదా, ఆ పతివ్రతలకి సంబంధించి అంటే మళ్ళీ మనం భాగవతంలోకి వెళ్ళిపోతాం. దాని తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి ధ్రువుడికి సంబంధించిన స్టోరీ, దాని తర్వాత వచ్చేటప్పటికి ప్రహ్లాదుడికి సంబంధం, అంటే భక్తులు ప్రహ్లాద నారద పరాశర పుండరేక వ్యాస అంబరీష సుఖ సౌనక భీష్మ దాలభ్యాన్ రుక్మాంగదార్జున విభీషణనని భరవ భాగవతాన్నని వీళ్ళందరూ కూడా భాగవతోత్తములు, వాళ్ళకి సంబంధించిన స్టోరీస్. దాని తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి ఆదిత్యాది నవగ్రహాలకి సంబంధించిన స్టోరీస్. దాని తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి నవదుర్గలు అమ్మవారికి సంబంధించిన స్టోరీస్. ఇవన్నీ అంటే ఎక్కడా కూడా ఏ ఘట్టాన్ని కూడా వాళ్ళు విడిచిపెట్టలేదు. ఇక మీకు గర్భాలయం దగ్గరికి వచ్చేటప్పటికి గర్భాలయం మీద ఏమిటి ఉండాలి అంటే, ఇక్కడ మీరు మధ్యలో చూసినట్టయితే ముందర ప్రామాణికంగా కిందను చూసినట్టయితే 1889లో ఇగో ఇలా స్వామి రామచంద్రుని రూపు, అంటే ఈ చిన్న దేవాలయం ఇలా ఉన్నది నమూనా, ఇంత దేవాలయాన్ని మేము చేసినట్టుగా వాళ్ళు నమూనా అక్కడ కూడా ఇచ్చారు. దాని తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి మనం తూర్పు వైపు నుంచి చూసినట్టయితే రామచంద్రమూర్తికి సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తున్నప్పుడు, ఆయన యాగాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఇటుపక్క కౌసల్య సుమిత్ర కైకేయి, దాని తర్వాత విశ్వామిత్రుడు, దాని తర్వాత వశిష్ఠుల వారు, దాని తర్వాత దశరథ మహారాజు, ఇలాగ వీళ్ళందరూ కూడా అక్కడ ఉండి ఒక యాగాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఉన్న ఘట్టం. దానిపైన ఏదైతే ఉన్నదో సుబ్బిరెడ్డి గారు రామిరెడ్డి గారు, ఇటుపక్క సుబ్బిరెడ్డి గారు అటుపక్క రామిరెడ్డి గారు, మధ్యలో ఉన్న రామచంద్రమూర్తి. ఈయన రామచంద్రమూర్తిది సూర్యవంశం కాబట్టి పైన ఉన్నది సూర్యనారాయణమూర్తి. కానీ సూర్యనారాయణమూర్తి రామచంద్రమూర్తి విష్ణుమూర్తి రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన అంశలోంచే వచ్చాడు కాబట్టి రామచంద్రమూర్తి లక్ష్మీనారాయణుడు. అంటే ఒక్కొక్క ఘట్టం. అలాగే అష్టదిక్పాలకులు, అంటే ఇక్కడ కూడా ఏంటంటే అంటే మనకి కాలాతీతం అవుతుంది, కానీ ఇది ఒక్కొక్కటి చెప్పుకుంటే చాలా విశేషంగా మనం స్టోరీలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కష్టానికి మనం ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువే. అయితే ఇక్కడ శిల్పులకి సంబంధించినంత వరకు చూసినట్టయితే వాళ్ళు పుట్టకొండ నుంచి కొంతమంది వచ్చారంటారు. శహపురం అని ఒక ఊరు ఉంది, దాని తర్వాత మెళ్ళూరు అని ఒక ఊరు ఉంది, దాని తర్వాత ఏంటంటే పెదబ్రహ్మదేవం అని కొంతమంది, అలాగే ఇక్కడ మావిడాళ్ళలోనే ఏంటంటే ఈ కర్రీ రామారెడ్డి గారు అని ఒక ఆయన, దాని తర్వాత ఏంటంటే కోటి గారు అని ఒక ఆయన, ఇలాగ వీళ్ళందరూ దగ్గర ఇంచుమించులో ఒక 300 మంది 400 మంది వీళ్ళందరూ కూడా కష్టపడి పని చేసిన వాళ్ళు. అంటే మెయిన్ పేర్లు వాళ్ళకి చెప్తాం, అలా మెయిన్ పేర్లో చెప్పుకుంటే నాకు తెలిసినట్టుకు మట్టుకి కర్రీ రామారెడ్డి గారు అని ఒక పేరు చెప్పారు, అలాగే ఏంటంటే కోటి గారు అని ఒక పేరు చెప్పారు, తర్వాత అప్పారావు గారు అని ఒక ఆయన, ఇలా చాలా పెద్ద వాళ్ళందరూ పాపం వాళ్ళు ఎంతో కష్టపడి. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా సిమెంట్ విగ్రహాలే, రాతి విగ్రహాలు కాదు, సిమెంట్ విగ్రహాలు. కిందనంతా కూడా వాళ్ళు ప్రొడక్షన్ చూడండి, గోపురాలు రెండింటిని కూడా కిందన ముందర శిల అంటే రాయితో ముందర కట్టి దాని మీద మీకు ఈ సిమెంట్కి సంబంధించిందంతా కూడా చారిత్రాత్మకంగా కట్టుకుంటూ వచ్చారు. ఇక మీరు ప్రతి ఘట్టాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతే రామచంద్రమూర్తికి సంబంధించింది అంటే బాలరామాయణం, అంటే ఇక్కడ గర్భాలయం మీద దగ్గరికి వచ్చేటప్పటికి బాలరామాయణం, అంటే రామచంద్రమూర్తి సీతా వివాహాత్మక ఘట్టం వరకు కూడా, సీతా కళ్యాణం వరకు కూడా చూపించాడు అన్నమాట. ఇది ఇక్కడ గోపురాలకి సంబంధించిన విశిష్టత. అయితే ఇక్కడ 2 గోపురాలు నిర్మించారు. 1948లో ఒక తూర్పు గోపురం, 1956లో పశ్చిమ గోపురం. అంటే తూర్పు గోపురం కంటే తూర్పు వైపు కంటే పశ్చిమ వైపు ఎత్తుగా ఉండాలి కనుక వాస్తు ప్రకారం ఇక్కడ 9 అంతస్తులు నిర్మిస్తే అక్కడ 11 అంతస్తులు అయితే నిర్మించారు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం దీనికి సంబంధించి ఒక విశిష్టతని బలంగా చెప్పుకోవాలి. ప్రతి గోపురాన్ని నిర్మించడంతో పాటు ఒక శిల్పకళ, అంటే హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరికి కూడా చెప్పే విధంగా, చూసే విధంగా, అంటే ఈ హిందూ ధర్మంలో జరిగిన ప్రతి అంశాన్ని కూడా అంటే ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క అంశాన్ని ఎత్తుకొని అన్ని అంశాలని కూడా ఆ కాలంలోనే ఎటువంటి టెక్నాలజీ లేకుండా
1948లో కొంత వందల మంది శిల్పులు, వందల మంది కూలీలు అందరూ తమ రాముని కోసం కష్టపడుతున్నామని చెప్పి తమ భక్తితో ఈ రెండు రాజగోపురాలను కూడా నిర్మించారని చెప్పి వేద పండితులు అయితే చెప్తున్నారు. అయితే ఇదే గొల్లల మామిడాడ కోదండ రామాలయంలో మరో విశిష్టత ఉంది, అది అద్దాల మేడ. ఒక్కసారి అద్దాల మేడ దగ్గర కూడా వెళ్ళి ఆ విశిష్టత ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.